తిరుమల క్లాసెస్ ఐఏఎస్ నుండి అడ్మినిస్ట్రేటర్ అనుష గారి వాళ్ళు మనతో ఉందాము. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, కోచింగ్ ఎంత ఇంపార్టెంటో, వాళ్ళని ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసేలాగా ఎన్వైర్న్మెంట్ అలా ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అనుష గారు టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అపార్ట్ ఫ్రమ్ వాళ్ళ కోచింగ్ పక్కన పెడితే వాళ్ళ అకామిడేషన్ గురించి, వాళ్ళ మెంటలీ ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్, వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ టేక్ కేర్ చేసేది అనుష గారే. నమస్తే అండి. హలో మేడం. మీరు మేజర్గా స్టడీస్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ యూ ప్లే మేజర్ రోల్ అనమాట. తిరుమల క్లాసెస్ ఐఏఎస్లో ఇప్పుడు దాకా 500+ స్టూడెంట్స్ గ్రూప్స్ అండ్ యూపీఎస్సిలో వాళ్ళు అటెంప్ట్ ఇచ్చి అండ్ సక్సెస్ఫుల్గా వాళ్ళ సర్వీసెస్లో ఉన్నారు. ఇప్పుడు దట్స్ అ గ్రేట్ థింగ్. అక్కడ దాకా వెళ్ళారు అంటేనే వాళ్ళు నాకు తెలిసి ఎంత మంచిగా వాళ్ళు చదువుకొని ఉంటారు. వాళ్ళు మెంటల్లీ కూడా మీరు చాలా ప్రిపేర్ చేశారు వాళ్ళని. మనది కాదు నాది కాదు మనది అనుకునేలా తయారు చేయాలి. ఎందుకంటే వాళ్ళు దే గోయింగ్ ఫర్ ద సర్వీసెస్. ఒక్కసారి తిరుమల క్లాసెస్ ఐఏఎస్లో అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్ థింగ్ ఎలా ఉంటుంది ఎన్వైర్న్మెంట్ స్టూడెంట్స్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. సో తిరుమల క్లాసెస్ అనేది ఏంటి అంటే జనరల్గా కోచింగ్ అనేది ఎవరైనా ఇస్తారు. అంటే వస్తారు, ఇన్స్టిట్యూట్కి వస్తారు, క్లాసెస్ చెప్తారు, వెళ్ళిపోతారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ అంటే మన ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకంగా ఏంటి అంటే విల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అంటే ఎలా ఉంటుందంటే పేరెంట్స్తో వస్తారు నా దగ్గరికి స్టూడెంట్స్. సో ఇప్పుడు అక్కడ ఒక రిసెప్షనిస్టో ఎవరైనా ఉంటే ఏంటి అంటే జస్ట్ అడ్మిషన్ చేస్తారు, వెళ్ళిపోతారు, మీరు నచ్చిన హాస్టల్ చూసుకుంటారు, నెక్స్ట్ డే క్లాసెస్కి వస్తారు, వెళ్ళిపోతారు, ఇంతవరకే. బట్ నేను ఉండడం వల్ల ఏంటి అంటే పేరెంట్స్ దే విల్ కనెక్ట్ పర్సనల్లీ విత్ మీ. అంటే ఏంటి అంటే వాళ్ళ గురించి మొత్తం బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం చెప్తారు. అంటే మా పాప పుట్టినప్పటి నుంచి, మా బాబు పుట్టినప్పటి నుంచి ఏం జరిగింది, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ చెప్పడం వల్ల ఏంటంటే కనెక్ట్ అయిపోతారు బాగా. సో స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయ్యాక వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా మన ఇన్స్టిట్యూట్ లోనే ఉంది, గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్. సో అది కూడా నేనే చూసుకుంటా. సో ఇంకా స్టూడెంట్ కి ఏంటంటే ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఎండ్ అయ్యేంత వరకు ఫుల్ కనెక్టివిటీ ఉంటుంది నాతో, ఈవెన్ పేరెంట్స్ తో అండ్ స్టూడెంట్స్ తో. అందుకని ఏంటంటే స్టూడెంట్స్ ఏమైనా కొంచెం లో అయ్యేటప్పటికి, వాళ్ళ బిహేవియర్ లో ఏమైనా చేంజ్ అయ్యేటప్పటికి ఐ కెన్ గెస్. ఎందుకంటే స్టార్టింగ్ ఎలా ఉంటారో నేనే చూస్తాను, వాళ్ళని ఎండింగ్ ఎలా అయ్యారో కూడా నేనే చూస్తా. సో ప్రాక్టికల్ గా అనేది నాకు తెలుస్తుంది. సో చెప్తాను స్టూడెంట్స్ కి, అమ్మ యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే, సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చో చూసుకో, నీ పేరెంట్స్ నీ మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నావు, నువ్వు ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇది నువ్వు కాదు, సో యు ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. ఒకవేళ మంచి వేలో వెళ్తే నువ్వు మంచిగా చదువుతున్నావు అని కూడా చెప్తా. సో ఎందుకంటే ఈ జర్నీ అనేది లాంగ్ టర్మ్ మేడం, షార్ట్ టర్మ్ కాదు. అంటే 2 months లో 3 months లో వచ్చేసే జర్నీ కాదు. కొంతమందికి 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు, డిపెండ్స్ అపాన్ దేర్ రిటైనింగ్ కెపాసిటీ అని చెప్తాను నేనైతే. సో అందుకని ఏంటంటే ఈ జర్నీలో లో అవ్వడం, ఫ్రెండ్స్ అవ్వడం ఇవన్నీ కామన్. సో పని పక్కన పేరెంట్స్ ఉండరు కాబట్టి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ. నీ పేరు? ప్రసన్న సాయి. ఎక్కడి నుండి? అనంతపురం మేడం. హిందూపురం. అనంతపురంలో హిందూపురం. ఎన్ని మంత్స్ అయింది జాయిన్ అయ్యి? నేను 9 months అయిపోయింది మేడం. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాను మేడం. ఎలా ఉంది కోచింగ్? యాక్చువల్ ఐఎమ్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ మేడం. ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్తో జాయిన్ అయ్యా? సూపర్. ప్రెజెంట్ ఐఎమ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ మేడం. నేను ఇక్కడ వచ్చినది డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చేద్దామని మేడం. యాక్చువల్గా ఇక్కడ డిగ్రీ కట్టి చేద్దాం అనుకున్నాను, బట్ రెండు మేనేజ్ చేసుకోవడానికి ఇబ్బంది అయిద్దని తిరుమల సార్ వచ్చేసి ఆన్లైన్ చేయించారు మేడం డిగ్రీ. సో ఆన్లైన్ అంటే మనం కాలేజ్కి వెళ్ళే అవసరం లేదు, జస్ట్ ఆన్లైన్లో సెమ్ ఎగ్జామ్ రాస్తాము, ఫుల్ ఫోకస్ అంతా యూపీఎస్సీ మీద పెడతాం మేడం మనము. సో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం మొత్తం అంతా యూపీఎస్సీ చదవాలని సార్ స్పెషల్గా తీసుకొని, అంటే ఇప్పుడు నాది ఇంకా 3 years ఉంది మేడం నేను అటెంప్ట్ ఇచ్చేకి. బట్ సార్ ఎలాంటి అంటే డిఫరెన్సెస్ లేకుండా నన్ను కూడా ఇయర్ అటెండ్ ఇచ్చేవాళ్ళతోనే ప్రిపేర్ చేస్తున్నాను మేడం. సేమ్ అలాగే క్వాలిఫై అంటే ఇప్పుడు ఇయర్ ప్రిలిమ్స్ ఉంది మేడం. ఈ ప్రిలిమ్స్ అయిపోయే లోపల నా జిఎస్ అంతా కంప్లీట్ కావాలి మేడం చదువుకునేది. సో అంటే సార్ డిఫరెన్స్ చూపించాడు మేడం, ప్రతి ఒక్కరిని సేమ్ గా చూస్తాడు. మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు ప్రతి ఒక్కరి దగ్గర సేమ్ గా అందరికి స్పెషల్ కేర్ తీసుకొని ప్రతి ఒక్కరు పేరు టు పేరు అడుగుతారు మేడం. అంటే ఏమైనా డౌట్లు ఉన్నాయా స్పెషల్ గా అడుగుతారు, అంటే నీకు ఈ సబ్జెక్ట్ ఏ కంప్లీట్ చేస్తున్నావు. సో ఇప్పుడు దగ్గరలో ప్రిలిమ్స్ ఉంది మేడం. సార్ ప్రిలిమ్స్ అంటే మామూలు కోచింగ్స్ ప్రిలిమ్స్ వస్తానంటే సబ్జెక్ట్ కోచింగ్ ఏమైనా చదువుకోమంటారు మేడం. బట్ సార్ అట్లా కాదు మేడం. సారు సపరేట్గా ఒక నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఇప్పుడు చదివే వాళ్ళందరూ నువ్వు పక్కన పెడతారు మేడం. అంటే సార్ తెలిసిపోయింది కదా మేడం వీళ్ళంతా ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో వాళ్ళందరూ బ్యాచ్లుగా రెడీ చేసి సపరేట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రిలిమ్స్ క్వశ్చన్స్ పేపర్స్ ఉంటాయి కదా మేడం, అవి తీసుకొనేసి స్పెషల్గా వాళ్ళు కేర్ తీసుకొని వాళ్ళకి ఎగ్జామ్స్ రాపిస్తాను మేడం. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఈరోజు ఒక ఎగ్జామ్ పెడతారు మేడం, ఈ ఎగ్జామ్లో మార్కులు చూస్తారు మేడం. సో ఈ ఎగ్జామ్కి మళ్ళీ రేపు ఇంకో ఎగ్జామ్ పెడతారు మేడం. డిఫరెన్స్ చూసి నీలో ఇది లోటు ఉంది, సో ఇది నువ్వు రెక్టిఫై చేసుకో, ఈ సబ్జెక్ట్లో నువ్వు వీక్ ఉన్నావు కదా దానిలో మెయిన్ టాపిక్ స్టిక్ వేసి ఇచ్చి ఇవి నువ్వు బాగా చూసుకో, దీని నుంచి పక్క క్వశ్చన్స్ వస్తాయని చెప్తా అంటారు మేడం సార్. సో స్పెషల్గా ఇంత కేర్ ఎక్కడ తీసుకోరు మేడం. బట్ నేను ఇక్కడ ఇంకా డిగ్రీ కాబట్టి ఇంకా కొంచెం నీకు కొంచెం టైం ఉంది కంపారిటివ్లీ కదా. బట్ అందరూ ఒకటేసారి జాయిన్ అయిన వాళ్ళు కాదు కదా, డిఫరెంట్ గా డేట్స్ తో జాయిన్ అయిన.
నీతో పాటు సీనియర్స్ కూడా కూర్చుంటారు కదా, నీకన్నా ఎక్కువ మంత్స్ కోచింగ్ తీసుకున్నారు, ఇయర్స్ కోచింగ్ తీసుకున్నారు, వాళ్ళతో కూర్చున్నప్పుడు నీకు భయం అయ్యేదా వీళ్ళకి నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది? యాక్చువల్గా నేను జాయిన్ అయ్యే ముందు అట్లా అనుకున్నాను మేడం, అంటే నేను పెద్ద పెద్దలతో కూర్చుంటాను కదా, బట్ నాకు అంత అర్థమైద్దో సబ్జెక్ట్ కాదని భయం ఉండేది మేడం. బట్ వన్స్ తిరుమల సార్ చెప్పారు మేడం, నేను వాళ్ళతో కూర్చోబెడతా, నేను సపరేట్ ఏం చేయను, బట్ నువ్వే అది మర్చిపోతావు భయాన్ని, వాళ్ళతో పాటు నేను ట్రైన్ చేశాను మేడం. అంటే నాకు సబ్జెక్ట్ అర్థమైద్దో కాదు అనుకున్నాను మేడం ఫస్ట్. తిరుమల సార్ మార్నింగ్ ట్యూషన్స్ ద్వారా మేడం ప్రతి ఒక్క ట్యూషన్ ఇవ్వడానికి అటెంప్ట్ అవుతున్నాం మేడం. చాలా సబ్జెక్టులు చెప్పారు, ప్రతి ఒక్క బేసిక్స్ నుంచి కోర్ డీప్ వరకు మేడం. ప్రతి ఒక్క వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ప్రతి ఒక్కటి చేసుకుంటూ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం నీట్ గా. బట్ ఆ భయం అనేది ఇప్పుడు వెళ్ళిపోయింది మేడం. స్టార్టింగ్ కాన్ఫిడెన్స్ ఉందా క్రాక్ చేస్తావని? ఎస్ మేడం, 3 years టైం. 10th వరకు ఇంగ్లీష్ మీడియమేనా? ఇంగ్లీష్ మీడియమే, బట్ ఇంగ్లీష్ మీడియం అంత పట్టలేదు మేడం. 8th వరకు తెలుగు. మన అందరి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, మన తెలుగు మీడియం టైప్ వెళ్ళేది. ఐ అండర్స్టాండ్. గవర్నమెంట్ స్కూల్స్. ఓకే, అమేజింగ్ రా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు కూడా యూ హ్యావ్ డన్ యువర్ బ్యాంక్ జాబ్ చేసేవాళ్ళు, మీరు క్విట్ చేసి ఇంటూ ఫుల్ టైమ్ అడ్మినిస్ట్రేటర్గా ఇందులో. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒకసారి మీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి. మ్యామ్ మాది వచ్చేసి వెస్ట్ గోదావరి, బట్ నేను చదువుకున్నంత విజయవాడలో చదువుకున్నాను. మై ఫాదర్ ఈజ్ అండ్ వర్క్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీలో బ్లాక్ క్యాట్ కమాండో. సో హీ పార్టిసిపేటెడ్ ఇన్ కార్గిల్ వార్ అండ్ హీఈస్ ఎన్ఎస్డి కమాండో. చాలా అంటే అప్పటి నుంచి నాకు కొంచెం ఈ డిసిప్లిన్ అనేది చాలా అలవాటైంది చిన్నప్పటి నుంచి. అంటే ఇంకొకటి ఏంటి అంటే ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కూడా కావాల్సింది డిసిప్లిన్. మీరు ఎంత చదువుతున్నా అది సెకండరీ. ఫస్ట్ నేను అదే చెప్తాను స్టూడెంట్ కి, మీరు ఏదో ఇంటర్ లో టాపర్, డిగ్రీలో ఏదో గోల్డ్ మెడలిస్ట్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంత డిసిప్లైన్ గా ఉన్నారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేదే ఇంపార్టెంట్. సో నాకు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ డిసిప్లైన్ అనేది చాలా చాలా అలవాటైంది. ఇంకొకటి ఏంటంటే మనం జెన్యూన్ గా ఉండాలి ఎవరితోనైనా, అది చాలా ఇంపార్టెంట్. అది నేను చాలా నేర్చుకున్నాను మా ఫాదర్ దగ్గర నుంచి. సో ఎందుకంటే మనం ఎంతసేపు పక్కన వాళ్ళని బ్లఫ్ చేసే కొద్దీ అది మనకి నెగటివ్ గా వేరే విధంగా ఎఫెక్ట్ అవుతుంది. సో యూపీఎస్సీ కూడా మీకు కావాల్సింది జెన్యూనిటీ. సో ఇవన్నీ క్వాలిటీస్ నేను నేర్చుకోవడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కూడా నేను చెప్పగలుగుతున్నా. సో తర్వాత వచ్చేసి నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను మ్యామ్. ఇంజనీరింగ్ కూడా నేను గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీ. దాని తర్వాత నేను యూపీఎస్సీకి వస్తూ దాని తర్వాత నేను బ్యాంక్ ఎగ్జామ్ రాయడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొబేషనరీ ఆఫీసర్ కింద సెలెక్ట్ అయ్యాను. సో యూఆర్ యాప్ట్ వీళ్ళందరికీ, యూపీఎస్సీ, బ్యాంక్, అండ్ మీ ఇంట్లోనే మీ నాన్నగారు ఆర్మీ ఆఫీసర్ కాబట్టి యూఆర్ యాప్ట్ ఫర్ దెమ్. ఎస్ మ్యామ్. సో కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేశారు. కాందహార్ హైజాక్లో మా ఫాదర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కీ రోల్. సో చాలా అంటే ఆయన నుంచి చాలా చాలా నేర్చుకున్నాను నేనైతే. అంటే ఎలా ఉండాలి ఒక కంప్లీట్ మ్యాన్ ఇన్ ద సెన్స్ ఉమెన్ ఆర్ మెన్, కంప్లీట్ గా ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండాలి. సో మనం ఎంత జెన్యూన్ గా ఉంటే రిటర్న్ మనకి ఎంత జెన్యూనిటీ అనేది వస్తుంది బ్యాక్. సో కొంతమంది ఏంటి అంటే ఇనీషియల్ గా సక్సెస్ రాదు అని చెప్పేసి లో అయిపోతూ ఉంటారు, అది పక్కన పడేస్తూ ఉంటారు. బట్ ఎంత కన్సిస్టెన్సీగా మనం హార్డ్ వర్క్ చేస్తే రిటర్న్ మనకు అంత ఖచ్చితంగా వస్తుంది. బట్ పేషెన్స్ తో ఉండాలి. ఆ పేషెన్స్ అయితే నేను మా ఫాదర్ నుంచే నేర్చుకున్నాను చాలా. అంటే నేర్చుకోవడం ఒకటి, బట్ యాజ్ ఇన్ చైల్డ్హుడ్ నాన్న ఆర్మీ ఆఫీసర్ కాబట్టి నాకు తెలిసి డాడీ సైడ్ ప్యాంపరింగ్ అని, డాడీతో టైం స్పెండ్ అదైతే ఉండదు. బట్ స్టిల్ నేను అందరి ఆర్మీ ఆఫీసర్స్ పిల్లల్ని చూశాను, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే వాళ్ళు ఎవరు నెవర్ క్రేవింగ్ ఫర్ దట్ లవ్ అండ్ ఆల్, ఇన్స్టెడ్ దే గివింగ్ లవ్. మీరు కూడా అలాగే ఉన్నారు. ఎస్ మ్యామ్. అంటే ఏంటి అంటే అది ఉంటుంది యాక్చువల్లీ ఫాదర్ లో ప్రతి ఒక్కరికి మిస్ అవుతారు, ఎస్పెషల్లీ డాటర్స్. సో మా ఫాదర్ వచ్చి 21 years చేశారు ఆర్మీలో. నేను పుట్టినప్పటి నుంచి మా ఫాదర్ ఆర్మీలోనే ఉన్నారు. సో నేను చదువుకున్నంత హాస్టల్లో చదువుకున్నాను, ఎందుకంటే మా ఊర్లో అంత ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ లేవు. సో ఎప్పుడు ఫాదర్ దగ్గర ఉండడం, ఫాదర్ లవ్ చూపించడం అంటూ ఏం లేదు. కాకపోతే వి ఆల్వేస్ ఇన్స్పైర్ బై హిమ్. అంటే మా కోసమే కాకుండా మొత్తం ఏదో ప్రపంచం కోసం హీఈస్ డూయింగ్ సంథింగ్ అన్న ఒక ఫీలింగ్, ఆ ఒపీనియన్ తో ఏంటి అంటే ఇంకా ఒక పెద్ద మేము చాలా గ్రేట్, అంటే ఆయన జాబ్ చేస్తున్నా మేమే గ్రేట్, సో వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద కంట్రీ అన్నట్టు ఉండేవాళ్ళం బాగా. సో అక్కడి నుంచి చాలా, అందుకే ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు మ్యామ్. అంటే అంత ఫాదర్ లవ్ లేకపోయినా, ఎవరి సపోర్ట్ లేకపోయినా వి ఆల్వేస్ వెరీ స్ట్రాంగ్. నీ పేరు? రేణుకమ్మ. రేణుక, ఎక్కడి నుండి? వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఎలా ఉంది ఇక్కడ కోచింగ్? అంతా బాగుందా? చాలా బాగుంది మ్యామ్. నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు అసలు యూపీఎస్సీ అంటే ఏందో కూడా తెలియదు మ్యామ్. అంటే అన్న వల్ల వచ్చిన ఇక్కడికి, మా అన్న తీసుకొచ్చి జాయిన్ చేశారు అంతే. నాకు ఇంకేం తెలియదు. డిగ్రీ అయిపోగానే ఇక్కడికి వచ్చేసా. అయితే సార్ చాలా పర్సనల్గా కేర్ తీసుకొని మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్, ఇట్లా ఉంటుంది యూపీఎస్సీ, ఇట్లా ఉంటుంది సిలబస్ అని. అట్లా నేను వచ్చి కూర్చున్నా, బట్ అర్థం కాకపోతే సార్ దగ్గరికి వెళ్తే నాకు టైమింగ్స్ ఎట్లా చదవాలి ఏంటి అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్.
కానీ వీళ్ళందరితో అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు డబుల్ ఎఫర్ట్ పెట్టాలి కదా, చాలా భయం వేయట్లేదా నీకు? ఏం లేదు లేదా? అంటే సార్ టైమింగ్స్ అట్లా ఇచ్చారు మ్యామ్ నాకు. వాళ్ళకంటే ఎక్కువ చదవాలంటే నేను ఇంకా కొంచెం ఎక్కువ టైమింగ్ స్పెండ్ చేయాలి. సో నాకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా రాయడం రాదు. సో సార్ దగ్గరికి వెళ్తే సారే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎట్లా చేయాలి, ఏం రాయాలి, దేంట్లో ఏ కంటెంట్ ఎట్లా రాయాలి ప్రతిదీ. ట్యూషన్స్లో అయితే అసలు సార్ బ్రౌజ్ చేస్తారు, ప్రతిదీ బ్రౌజ్ చేయడం రాదు, సారే నేర్పించారు అన్ని. నేను పర్సనల్గా ఈ హాస్టలే, మేడం వాళ్ళ హాస్టలే, మాకు పేరెంట్స్ ఇక్కడ లేరు అనేది అసలు అనిపించదు. మేడం అంత బాగా చూసుకుంటారు, ప్రతిదీ తిన్నారా, ఏం చేస్తున్నారు, ప్రతి దాంట్లో మేడం చాలా కేర్ తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అర్థమైంది కదా యూపీఎస్సీ అంటే ఏంటి, స్టేట్ సర్వీసెస్ అంటే ఏంటి అర్థమైంది కదా. నీ ఫేవరెట్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారా, సర్వీస్లో ఉన్న ఆఫీసర్ కానీ నా ఫేవరెట్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? సరే నీ ఏం ఏంటి చెప్పు, ఏం క్రాక్ చేయాలి? ఐఏఎస్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకొకటి నార్మల్లీ యూపీఎస్సీ అనగానే ఢిల్లీ అంటారు, ఢిల్లీకి వెళ్ళిపోతే ఇంక చాలా మనం యూపీఎస్సీ కొట్టేసినట్టే అనుకుంటారు. కానీ క్రమంగా అక్కడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఒక్కసారి దాని గురించి చెప్తారా? మ్యామ్ ఇక్కడ నేను ఫస్ట్ పేరెంట్స్కి చెప్తా. సో చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఢిల్లీ పంపించేస్తే మా పాప ఆర్ మా బాబు ఐఏఎస్ అయిపోతారు, ఐపీఎస్ అయిపోతారు అనుకుంటారు. సో అది ఢిల్లీయా, హైదరాబాదా, బెంగళూరా, ఇట్ డజంట్ మ్యాటర్ మ్యామ్. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన పాప ఆర్ బాబు ఎలా ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవుతున్నారు, అక్కడ మనం చదివే ఎన్విరాన్మెంట్ ఉందా లేదా. అంటే నేను పర్సనల్గా చెప్తున్నాను మ్యామ్, ఢిల్లీ నేను వెళ్ళి చూసాను, అక్కడ నేను ఉన్నాను కూడా అక్కడ ఒక 1 year నా ఎడ్యుకేషన్ వల్ల. ఇక్కడ ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ ఎలా, అందరినీ అనట్లేదు, మాక్సిమం 90 to 95% ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే పేరెంట్స్ నుంచి ఎస్కేప్ అవడానికి వస్తారు. అక్కడ అసలు ఏంటి అంటే చదువుకునే ఎన్విరాన్మెంట్ చాలా తక్కువ. సో చదివే వాళ్ళు 1 or 2%. సో ఏమవుతుందంటే సడన్ గా మనం ఇంటి దగ్గర మనకి ఫ్రీడమ్ ఉండదు, అక్కడికి వెళ్ళేటప్పటికి ఫ్రీడమ్ వస్తుంది. వాళ్ళు చేస్తున్నారు, నేను చేయలేదో. సో చదువు అనేది సెకండరీ అయిపోతుంది. సో ప్రైమరీగా వచ్చిన సెకండరీ థాట్ అయిపోతుంది. ఎంజాయ్మెంట్, ఇంకొకటి ఏంటంటే అక్కడ క్లైమేట్ పడకపోవడం, అక్కడ ఫుడ్ మనకు నచ్చకపోవడం. సో ఇప్పుడు ఏంటంటే క్లాస్లో ఒకటి ఏంటంటే ఒక 300-400 మెంబర్స్ ఉంటారు మేడం, వెళ్ళి కూర్చుంటారు క్లాస్లో, అర్థం కాదు ఏం చెప్తున్నారు, బికాజ్ లాంగ్వేజ్ బ్యారియర్. అందరికీ హిందీ అర్థం అవ్వాలని రూల్ లేదు, బికాజ్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి కొంచెం తెలుగు అంటే మనకి కంఫర్టబిలిటీ ఉంటుంది, ఎంత మనకి హిందీ వచ్చినా కూడా. సో లాంగ్వేజ్ బ్యారియర్. ఇంకోటి ఏంటంటే మనం డౌట్ అడగాలంటే భయం, అంటే ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ మనకి రాదు. ఇంతమందిలో డౌట్ అడగాలంటే చాలా భయం వేస్తుంది. సో అక్కడున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి మనకి సెట్ కాదు మ్యామ్. అది మీరు ఢిల్లీ వెళ్ళాలి, మా అబ్బాయి ఖచ్చితంగా ఢిల్లీలోనే చదవాలి, మా అమ్మాయి ఇక్కడే చదవాలి అని పెట్టుకోకండి. ఏంటి ఫస్ట్ అంటే మీకు అనుగుణంగా చెప్తున్నారా లేదా, మీ పాపకి కానీ బాబుకి కానీ సబ్జెక్ట్ అర్థమయ్యేలా చెప్తున్నారా లేదా, కేర్ తీసుకుంటున్నారా లేదా. పలానా ప్రాబ్లం వచ్చింది మీ బాబుకి చదువుతున్నప్పుడు, ఎవరు కేర్ తీసుకుంటారు అక్కడ? మీరు వెళ్ళలేరు ఇక్కడి నుంచి, అక్కడ ఎవరిని క్వశ్చన్ చేయలేరు, బికాస్ అక్కడ ఎక్కడో హాస్టల్లో ఉంటారు, ఎవరికి తెలియదు. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటే ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేస్తున్నారు ఏంటి అని మేము కూడా చెప్పగలం. నీ పేరు రా? మ్యామ్ నా పేరు శ్రావ్య రెడ్డి. ఎక్కడి నుండి? ఇక్కడే వనస్థలిపురం, వనస్థలిపురం. ఎన్ని మంత్స్ అయింది జాయిన్ అయ్యి? నేను ఒక 5 months అయింది మ్యామ్ జాయిన్ అయ్యి. అండ్ ఈ ఇయర్ ప్రిలిమ్స్ ఇస్తాను. ఓ నైస్. ఆఫ్టర్ డిగ్రీ? బీటెక్ ఆఫ్టర్ బీటెక్. ఆఫ్టర్ బీటెక్. ఓకే. బీటెక్ ఎక్కడ? స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో. ఇప్పుడు ఎలా ఉంది కోచింగ్, ఎలా ఉంది ఇక్కడ? మ్యామ్ నేను జాయిన్ అయ్యి ఒక 4 to 5 months అవుతుంది. అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ టు గివ్ దిస్ టైమ్ ఈ ప్రిలిమ్స్ ఇవ్వడానికి. లైక్ కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ అటెంప్ట్? యా, ఫస్ట్ అటెంప్ట్ మ్యామ్. కోర్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి, ఆ కోర్ సబ్జెక్ట్స్ సార్ చెప్తున్నారు ఇవి ఇంపార్టెంట్ అని. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఈసారి ఐఎమ్ కాన్ఫిడెంట్లీ ఐ కెన్ గివ్ దిస్ ప్రిలిమ్స్. సో యు ఆర్ వెల్ ప్రిపేర్డ్ అన్నమాట ప్రిలిమ్స్ కా? ప్రిపేరింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. నీ ఎయిమ్? ఐఏఎస్. అమేజింగ్ అండి. ఇప్పుడు దాకా నేను చూసిన వాటిల్లో మీరు అన్నీ చెప్పినవన్నీ యాక్చువల్లీ ట్రూ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే పరిస్థితిలో ఉన్నారో, వీళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు, వాళ్ళకి అసలు ఎలా ఎదుర్కోవాలో అక్కడ తెలియదు. అదే మనకి తెలుగు స్టేట్స్లో బెస్ట్ ఆప్షన్ ఉంది. తిరుమల క్లాసెస్ ఐఏఎస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఓన్లీ స్టడీస్ చెప్పామా పంపించేసామా అన్నట్లేదు, యూ టేక్ కేర్ ఆఫ్ ద స్టే ఆల్సో. మీరు హాస్టల్స్ కూడా దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా మీ సర్వేలెన్స్లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఫుడ్, వాళ్ళ హెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఏదైనా పేరెంట్స్ వచ్చి మీతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఎందుకన్నా బెస్ట్ ఆప్షన్ ఏముంది. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఒక్కసారి ఖచ్చితంగా మీరు తిరుమల క్లాసెస్ ఐఏఎస్ చైతన్యపురిలో ఉంది, మీరు విజిట్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్ ఉంది, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి.
అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, స్టాఫ్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి నెంబర్ ఉంది, మీ నెంబర్కి ఇంకా డైరెక్ట్ కాల్ చేసి మీతో అనుష గారు మాట్లాడతారు, తిరుమల గారు మాట్లాడతారు. మీరు మాట్లాడిన తర్వాత ఒక్కసారి విజిట్ చేయండి, విజిట్ చేసిన తర్వాత ఇదే బెస్ట్ అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు, థ్యాంక్ యూ, గ్రేట్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ మేడం. నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేసిన యూపీఎస్సీ రిలేటెడ్ ఓన్లీ అకాడమిక్గా మాట్లాడి వెళ్ళిపోయేదాన్ని. ఈరోజు ఫస్ట్ టైం వాళ్ళ మెంటల్ హెల్త్ గురించి కూడా మాట్లాడే, ఎందుకంటే దే ఆర్ నాట్ వన్ సెలెక్ట్ అయిన తర్వాత దే హ్యావ్ టు లీడ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. సో అది బిల్డ్ చేయడంలో, ఆ మౌల్డ్ చేయడంలో యూ ప్లేయింగ్ ఏ కీ రోల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.